హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేస్తొచ్చున్నానండి మష్రూమ్ రైస్ రెసిపీ. చూడండి, దీన్ని నేను రెడీ చేస్తున్నాను. కొంచెం లెమన్ కొంచెం క్యూజ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. మనం ఇంట్లో రైస్ మిగిలిపోయినా అప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మష్రూమ్ దొరకడమే అన్ని రకాలు చేసేయాలండి. చాలా బాగుంటుంది. బస్ అంతేనండి. ఇక పికప్ పడిపోయిందా, తీసిరా బాబు. అంతేనండి, వేడి వేడి టేస్టీ మష్రూమ్ రైస్ రెసిపీ రెడీ అండి. ఒక్కసారి తప్పకుండా చేసి చూడగలరు. చాలా బాగుంటుంది. ఎప్పటికీ నార్మల్ రైసు మష్రూమ్ మనము కర్రీ చేసుకుంటాము, మష్రూమ్ ఏదైనా అందులో వేసేసుకుంటాము అంతే. కానీ ఇలా మష్రూమ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకొని దానిలోనే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. దానిలోకి కొంచెం మసాలా దినుసులు వేసుకుంటానండి. ఇవండి మసాలా దినుసులు: ఒక పువ్వు, 2-3 లవంగాలు, మిరియాలు, 3 దాల్చిన చెక్క ముక్క, అంతే. మరి ఏం మసాలాలు లేవు. దీనికి చక్కగా కలిపేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా దీనికి వేగనివ్వాలి. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మనం రైస్ మిగిలిపోయినా మనకు అనిపిస్తుంది, ఏంటి మళ్ళీ చారు కూర వండుతామా, రైస్ ఉన్నది కదా. అలాంటప్పుడు మనకాడ మష్రూమ్ ఉన్నా, పనీర్ ఉన్నా ఇలాగ రైస్ చేసి పెట్టుకుంటే మరి కూరలు చారులు ఎవరేంటి అడగరు. రైస్ చక్కగా చెల్లిపోతుంది. అందరు చక్కగా కడుపు నిండా డిన్నర్ అయినా లంచ్ అయినా చేసేస్తారు. ఇలాగ చక్కగా 5 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా దీనికి చక్కగా వేపిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పచ్చిగా దంచేసి వేసుకుంటాను. అల్లము 1/2 ఇంచు కంటే తక్కువ, ఒక 3-4 వెల్లుల్లి రవ్వలు, అంతే. కచ్చపక్కగా దంచేసి వేసుకోండి. మీకు కాడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక 1/2 చెంచాడు వేసుకోవచ్చు. నాకు అక్కడ లేదు కదా, నేను ఇలాగా వేసేసాను. దాని తర్వాత కొంచెం జ్యూసీ రావడానికి ఒక 3 టమాటోస్లు, మీడియం సైజ్ 3 టమాటోస్లు వేసుకుంటున్నాను. రఫ్లా కట్ చేసి వేసుకోండి. ప్యూరీ ఏం చేయని అవసరం లేదు. రఫ్లా కట్ చేసుకొని వేసేసుకుంటే చిన్న ముక్కలు చేసుకోవచ్చు. కొంచెం రఫ్లా కట్ చేసినా వేగిపోతాయి కదా. ఇలాగ వేసుకున్నాక దీనిలోకి కొంచెం ఇంట్లో ఉన్న డ్రై మసాలాలు వేసుకుందాం. దీనిలో వేస్తున్న పసుపు, దీనిలోకి వేసుకుంటున్నాను కారము, 1 చెంచాడు. కారం మీరు తగినంత వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ చీలికలను వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. దాని తర్వాత తగినంత ఉప్పు, మళ్ళీ చక్కగా కలిపేసుకొని దీన్ని చక్కని వేగనివ్వాలి. టమాటోలు కొంచెం వేగనిస్తే చాలా బాగా గుజ్జుగా చక్కగా వస్తుంది. దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే టమాటోలు చక్కగా తొందరగా మగ్గిపోతుంది. ఎప్పుడైనా మనము కొంచెం వాటర్ వేసుకొని టమాటాలు మగ్గించి మూత పెట్టేసి చేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. టైం కలిసి వస్తుంది మనకి, లేకపోతే కొంచెం టైం తగులుతుంది. చూడండి, ఇలాగ ఆయిల్ బయటికి రాగానే దీన్ని చక్కగా కలిపేసి దీనిలోకి వేసుకుంటామేంటి, కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మష్రూమ్ అండి. ఇది చక్కగా కడిగేసి దీనికి ముక్కలుగా, చిన్న ముక్కలైనా చిన్నవైతే ఇలాగే వేసేసుకోండి, పెద్దవైతే ఒక 2 ముక్కలు చేసేసుకొని ఇలాగ వేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వెల్లికలు వాటర్ వేయడానికి లేదండి, ఎందుకంటే మష్రూమ్లోనే తన వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాగా కలిపేసుకొని దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. దీనిలో వేస్తున్నాను ధనియాల పొడి ఒక 1/2 చెంచాడు, తర్వాత 1/2 చెంచాడు గరం మసాలా. నేను ముందేయడం మర్చిపోయినాను, అప్పుడే వేసేసుకోండి పసుపు అంతోటే. ఒక్కసారి పని తేలిపోద్ది, కానీ నేను మర్చిపోయినాను, అందుగురించి మష్రూమ్ వేసిన తర్వాత వేస్తున్నాను. ఇలాగ వేసుకొని దీన్ని చక్కగా మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడకనిస్తామంటే చక్కగా ఉడికిపోద్ది. మష్రూమ్ ఉడికిపోద్దండి తొందరగానే, దానికి బాధ ఏం లేదు. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూసి చూడండి ఎంత వాటర్ వస్తుంది. అందుగురించి మష్రూమ్ వేసిన కూరలోని ఇంకా మనం మష్రూమ్ వేసిన తర్వాత దానికి గ్రేవీ కావాలని వాటర్ వేయకూడదు, ఎందుకంటే దీనిలోనే తనకు వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాగ వేసిన తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకొని కొంచెం దగ్గరికి రానివ్వాలి. అప్పుడు మనం రైస్ కలుపుకుంటే బాగుంటుంది, లేకపోతే కొంచెము స్టిక్కీ రైస్ లాగా అయిపోద్ది, ఎందుకంటే వాటర్ ఉంది కదా దీనిలోనికి. అందుగురించి దీన్ని రైస్ నేను తీసుకుని వచ్చిన దీనికి మళ్ళీ ఒక 3-4 నిమిషాలు మూత పెడుతున్నాను. 3-4 నిమిషాలు ఇలా మూత పెట్టిన తర్వాత అంతే, రెడీ.
టేస్టీ టేస్టీ మష్రూమ్ రైస్ అండి, చాలా బాగుంటుంది. ఇంట్లో రైస్ మిగిలిపోతుంది కదా, మధ్యాహ్నం వండిన తర్వాత రాత్రి గురించి కావాలనిపిస్తుంటుంది, ఏంటి వండుతాము అనే ఆలోచన అదొకటి. అంటే దాంట్లోకి వరల్డ్ క్వశ్చన్ అది మంది లేడీస్ గురించి. సాయంకాలం ఏంటి వండుతాం, మధ్యాహ్నం ఏంటి వండుతాం, తెల్లవారు ఏంటి వండుతాం, నాస్టా ప్రిపేర్ చేస్తామని. ఇలాగ చక్కగా నీళ్ళు ఆరిపోయినంతలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఇలా మళ్ళీ పెట్టాను మూత. కొంచెం మగ్గినట్టు అంటే కొంచెం ఉడకపోయినట్టు నాకు అనిపించింది, కొంచెం స్టిక్ ఉన్నాయి, అందు గురించి మళ్ళీ పెట్టాను. ఒక 2-3 నిమిషాలు మళ్ళీ పెట్టేసి దీనికి మీకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఉడికిపోయింది ఇలాగా మనం గుచ్చి చూస్తే మష్రూమ్ ఉడికిపోయింది అంటే అప్పటికి మీరు దానిలోకి వేసేసుకోవచ్చు రైస్. ఒక 2-3 నిమిషాలు ఇలా పెట్టిన తర్వాత ఎంత కావాలంటే అంత రైస్ మనం ఇప్పుడు అంటే నేను 2 కప్పులు రైస్ వేస్తున్నాను. దీనికి ఒక ప్యాకెట్ మష్రూమ్కి 2 కప్పులు రైస్, మనం వండుకున్న రైసు. దీనిపైన ఇంకొక కొంచెము వేయచ్చు మీరు. ఇలాగ 2 కప్పులు రైస్ వేసి కొంచెం రైస్ కొంచెం బిగి దించినట్టుగా, అంటే కొంచెము అంటే మెత్తగా కాకుండా కొంచెం మృదువుగా దించినట్టుగా చూడండి. వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఆహాహా, ఎంత అందంగా ఉన్నా చూడండి. బయట ఫ్రైడ్ రైస్లు ఇవి అన్నిటికీ టక్కరిచ్చినట్టుగా ఉందా లేదా చెప్పండి మీరు కూడా. ఇలాగ చక్కగా కలిపేసుకొని అంతే, టేస్టీ టేస్టీ మష్రూమ్ రైస్ రెడీ అయిపోతుందండి. దీనికి చట్నీలు సలాడ్లు ఏం అవసరం లేదు. ఆ పక్కకు కావాలంటే కొంచెం పెరుగేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా రెడీ అయింది మీతోటి కూడా మష్రూమ్ రైస్ రెసిపీ. అంతేనండి, గుమ్మగుమ్మలాడుతూ మష్రూమ్ రైస్ రెడీ అయిపోయింది. ఏంటి ఎంత టైం పట్టింది చెప్పండి. తొందరగా రెడీ అయిపోతే మీ ఇంట్లో తయారు చేస్తే బయటికి ఎందుకు వెళ్తారు పిల్లలు, దేనికైనా తినడానికైనా. ఇలాగ మీరు మష్రూమ్ ఉన్నది, మష్రూమ్ పక్కన మష్రూమ్ లేదా ఇంట్లోనంటే మీరు మిల్ మేకర్ వేయచ్చు, మీరు పనీర్ వేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్స్లో ఇంకా కొంచెం ఉడకబెట్టేసుకుని ఇలా కలిపేసుకున్న చాలా బాగుంటుందని. అంతేనండి. అయ్యో ధనియాపత్తితో ఫెక్కే మారో జీ అప్తో మీ శ్రద్ధ అనుసార్ ధనియాపత్తి వేసుకొని దీనికి గుమ్మలాడుతూ అంతే రెడీ. గ్యాస్ ఆఫ్ చేసేసాను. టేస్టీ టేస్టీ మష్రూమ్ రైస్ రెసిపీ రెడీ. దీనికి మీరు టేస్ట్ చూడండి, మళ్ళీ మంచి మంచి కమెంట్స్ చేసుగలరు. చాలా వెనకబడిపోయినా, చాలా సంవత్సరాలు బట్టి చేస్తున్నాను, చూసేసి ఊరుకుంటున్నారు మీరందరూ. ఒక్క లైక్ చేయండి, ఒక్క కమెంట్ చేయండి, నాకు చాలా మోటివేషన్ దొరుకుతుంది ముందుకు వెళ్ళడానికి. ఒక్క కమెంట్ చేయండి, నాకు చాలా బాగా అనిపిస్తుంది. తెలుగు వ్యూవర్స్ బిల్కుల్ ఏం చూసేస్తారు, ఒక్క కమెంట్ కూడా చేయరు. ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాను, చాలా కష్టపడుతుంటానండి. ప్లీజ్ నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి నా మానిటైజేషన్కి వెళ్తుంది. అంతేనండి, టేస్టీ మష్రూమ్ రైస్ రెసిపీ రెడీ. మళ్ళీ ఎప్పుడు రెడీ చేసుకుంటున్నారు ఈ మష్రూమ్ రైస్, తప్పకుండా నాకు కమెంట్ చేయగలరు. మళ్ళీ సంగీత రెసిపీస్ తెలుగులోన మీరు ఏం చూడాలనుకుంటారో తప్పకుండా నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పగలరు. నేను తప్పకుండా పోస్ట్ చేయడానికి కోషిష్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.